దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును, సజీవుడును, సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన, పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఆకాశమందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి యెడల వాగ్దానములు చేసి వాటి నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడును సంపరాంతేసులో అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపత్యగు ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవా, భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఎరిగి ఉన్న దేవా, ఆదియు అంతమునైన దేవా, ఆల్ఫా ఓమేగా అయిన దేవా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నా. ఇదిగో ఈ సమయంలో ప్రభువా నా తండ్రి, ఎవరెవరైతే ఈ యొక్క నీ మాటలు వినడానికి వచ్చారో మరి నా తండ్రి, వారి హృదయంలో కలిగి ఉన్న ఆత్మీయ అక్కరను మీరు తీర్చండి. యేసుక్రీస్తు నామములో వారు కలిగి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను దర్శించండి, మా ఆత్మీయ అక్కర తీర్చండి, కృప చూపించమని మీరు మాతో మాట్లాడుతురమ్మని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎలా ఉన్నారు? అయితే దానియేలు గ్రంథంలో ఇప్పటి వరకు 3 అధ్యాయాలు చూస్తూ వచ్చాం కదా. అయితే ఈరోజు మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చర్చించుకోబోతూ ఉన్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము అంటే దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క అధికారానికి లోబడిన వాని జీవితం ఎలా ఉంటుంది, దేవుని యొక్క అధికారానికి లోబడకోకుండా గర్వించిన వాని జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం అంటేనే దేవుని యొక్క ఉన్నతమైన అధికారాన్ని చూపిస్తుందండి. మనము దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చదివినట్లయితే 25వ వచనంలో, దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు. అంటే దేవుని యొక్క అధికారాన్ని గురించి ఈ భూలోకంలో ఉన్న అధికారులే కానీ, రాజులే కానీ ఖచ్చితంగా దేవుని యొక్క అధికారానికి లోబడి ఉండాల్సిందే. అలాగా లోబడి ఉంటే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? లోబడకుండా దేవునికి అవిధేయత చూపించి దేవుని విషయంలో గర్వించిన వారైతే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని చూపించడానికి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చాలా సుస్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న వివరణ అంతా కూడా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు కనబడుతుంది. ఒక్కసారి ఆ వచనాన్ని కూడా చూసి మరలా తిరిగి దానియేలు గ్రంథంలో ఉన్న వివరణను మనం తెలుసుకుందాం. అయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలెనున్నది, ఆయన తన చిత్తము చొప్పున దాని త్రిప్పును. ఎలా ఉందంట? నీటి కాలువ వలె ఉందంట రాజు హృదయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మరి మొదటి నుండి చివరి వచనాల వరకు మనం చూసినట్లయితే ఇదే వర్ణన మనకు కనపడుతుంది. అయితే మనము దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూసినట్లయితే నెబుకద్నెజర్ రాజు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం ఇక్కడ. మహోన్నతుడగు దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుతాలను గురించి ప్రజలందరికీ చెబుతూ ఉన్నాడు. ప్రజలందరూ ఏం చేయాలి? రాజు ఏం చెప్తే అది వినాలి కదా. రాజు తన జీవితంలో దేవుడు చేసిన మేలులన్నింటిని గురించి వివరిస్తూ ఉన్నాడు. 3వ వచనంలో మనం చూస్తే, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములో నిలుచుచున్నది.
ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన అధికారాన్ని గురించి, ఆయన చేసిన మేలుల గురించి నెబుకద్నెజర్ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆయన చేసిన మేలులు పొందుకున్నాడు. ఆయన అధికారం కింద ఉన్నాడు. అయితే ఇలాంటి టైంలో ఏం జరుగుతా వచ్చింది అనంటే, 4వ వచనంలో మనం చూసినట్లయితే, నెబుకద్నెజర్ అను నేను నా ఇంట విశ్రాంతియు, నా నగరమందు క్షేమము గలవాడనై ఉండి ఒక కల కంటిని. అది నాకు బహు భయంకరము కలగజేసెను. మనం గూడా అంతే గదా! మన జీవితంలో నెమ్మదిగా ఉంది, విశ్రాంతిగా ఉంది, నా కుటుంబంలో ఏ సమస్యలు లేవు, ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా అనుకున్నప్పుడే ఏదో ఒక సమస్యొచ్చి మీద పడతది గదా! అలాగే నెబుకద్నెజర్ తన జీవితంలో ప్రశాంతంగా ఉన్నాడు. ప్రపంచాన్నంతా జయించి, ప్రపంచ అధికారిగా, రాజుగా చేయబడి, మరి ఎంతో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక కలొచ్చింది. ఆ కల ఎంతో భయం పుట్టిచ్చింది నెబుకద్నెజర్‌కి. నిజంగా మన జీవితంలో మనం గూడా అంతే గదా! ఇప్పుడు ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడే ఏదో ఒక సమస్యొచ్చి పడతది. ఇక సమస్యలేం లేవులేవబ్బా! కుటుంబంలో సమస్యలు లేవు. ఇక నా ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు లేవు. ఆ! ఇక నా దాంపత్య జీవితంలో గూడా ఎటువంటి సమస్యలు లేవు. ఆ! నేనెక్కడికి వెళ్ళినా సమాధానం ఉంది. నెమ్మదిగా జీవిస్తూ ఉన్నానని కొంత నెమ్మదిగా, సంతోషంగా ఉన్నప్పుడే ఏదో ఒక సమస్యొచ్చి మన జీవితంలో పడతా ఉంది. అవును గదా! పడతా ఉంటాయి ఒక్కొక్కసారి. అలాగే నెబుకద్నెజర్ జీవితంలో గూడా ప్రపంచాన్నంతా జయించినాడు. రాజుగా సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. దేవుడు చేసిన మేళ్ళన్నీ ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు. ఇక తర్వాత మన రాజు మనోడు ఏం చేస్తూ వచ్చాడంటే, కొంచెం విశ్రాంతిగా, నెమ్మదిగా పడుకొని ఉన్నాడన్నట్టు. కొంచెం నెమ్మదిగా, విశ్రాంతిగా పడుకొని ఉన్నప్పుడు సంతోషంగా, సమాధానంగా ఉన్నాడు. అలాంటి టైంలోనే ఒక కలొచ్చింది. ఎంతో భయంకరమైన కలొచ్చింది. ఇక భయపెడుతూ వచ్చింది ఆ కల, ఆ నెబుకద్నెజర్ రాజుని. ప్రపంచానికే రాజైన రాజును, ప్రపంచ అధికారి అయిన రాజునే భయపెడుతూ వచ్చింది ఆ యొక్క కల. అంతే గదా! మన జీవితంలో గూడా మనము సాల్లెబ్బా నెమ్మదిగా ఉన్నామనుకున్నప్పుడు, సమాధానంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామనుకున్నప్పుడే ఏదో ఒక సమస్యొచ్చి మింద పడతది. అలాగే నెబుకద్నెజర్‌కి సమస్యొచ్చి మింద పడింది. అప్పుడు ఏం చేస్తూ వచ్చాడు అనంటే, అది నాకు భయం కలగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా, నా మనసులో పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. ఆయన మనసులో పుట్టించిన ఆ ఆలోచనలు ఆయన్ని కలత పెడుతూ వచ్చాయి. భయపెడుతూ ఉన్నాయి. అంతే గదా! మనము ఏదైనా సమస్యలున్నాయనుకోండి మనకు, మనం పడుకున్నప్పుడు అవే ఆలోచిస్తా ఉంటాం కదా! నిజంగా వాస్తవంగా నేనైతే పడుకున్నప్పుడు ఏం ఆలోచిస్తాను అనంటే, నేను చనిపోతే నా కుటుంబం, నా పిల్లలు ఏమైపోతారా అని ఆలోచిస్తా. చాలామంది అలాగే పెద్దవారు నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు ఏమైపోతదో అని ఆలోచిస్తా ఉంటారు. ఆ! మా అమ్మ అయితే నా కొడుకు ఏమైపోతాడా అని ఆలోచిస్తా ఉంటది. నా భార్య అయితే నా భర్త పోతే నా బతుకేందో అని ఆలోచిస్తా ఉంటది. అంతే గదా! ఎవరి కుటుంబంలోనైనా అలాగే ఉంటది. పడుకున్నప్పుడు. కొంతమంది అప్పుల్లో ఉంటే నా అప్పులు ఎట్లా తీరుతాయబ్బా! ఆ! ఉన్న సమస్యలు పడుకున్నప్పుడే అవన్నీ జ్ఞాపకం వస్తా ఉంటాయి. నెబుకద్నెజర్ రాజు గూడా పడుకొని ఉంటే అదే జ్ఞాపకం వస్తా ఉంది. ఈ సమస్య, ఈ భయంకరమైన కల ఏంటి అని గుర్తు చేసుకుంటా ఉన్నాడు. అలాగే మన జీవితంలో మనం గూడా ఈ అప్పులున్నాయనుకో, ఈ అప్పులు ఎప్పుడు పోతాయబ్బా అని బాధపడతాం. పిల్లలు కలగక చూడబ్బా అందరూ నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉద్యోగం రాకపోతే గూడా అంతే. ఉద్యోగం లేదు, అందరూ నవ్వుల పాలైపోతున్నా నా బతుకు. ఆ! అందరూ నన్ను నవల చేస్తున్నారు అనుకుంటాం గదా! ఆ! కదా! నిజంగా మన జీవితంలో, మన కుటుంబంలో గూడా ఏదైనా సమస్యలున్నాయనుకో, నలుగురిలో మా కుటుంబం అలవోలైపోతుందబ్బా! నిజంగా ఈ సమస్యలన్నీ ఎప్పుడు పోతాయి ఏం కథనా అని అనుకుంటా ఉంటాం. అలాగే నెబుకద్నెజర్ రాజు గూడా తన హృదయంలో తనకున్న సమస్యను గురించి బాధపడుతూ ఉంటే, అదెంతో భయపెడతా ఉంది. కలత తీసుకొస్తా ఉంది ఆ ఆలోచన నెబుకద్నెజర్‌కి. అయితే అప్పుడేం జేసినాడు నెబుకద్నెజరు అనంటే, మనం గూడా మనకేదైనా సమస్యొచ్చినప్పుడు, ఆ సమస్యను వెంటనే దేవుని దగ్గరికి తీసుకుపోతామా? చాలామంది దేవుని దగ్గరికి తీసుకుపోరు ఫస్ట్ దాన్ని. ఫస్ట్ మన ప్రయత్నాలన్నీ మనం జేస్తాం.
నెబుకద్నెజర్ రాజు కూడా అట్లే చేస్తా ఉన్నాడు. ఫస్ట్ మనం దేవుని దగ్గరికి పోతే ఆ సమస్య వెనువెంటనే పరిష్కారం అవుతుంది కదా! మనం దేవుని దగ్గరికి పోము. నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తా ఉన్నాడు చూడండి. కావున 6వ వచనం, కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకు పిలువనంపుడని ఆజ్ఞ నేనిచ్చితిని. శకునగాండ్రును, గారడీ విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలపలేకపోయిరి. ఏం చేసినాడు నెబుకద్నెజర్ రాజు? ఇంతవరకు దేవుడు చేసిన మేలులు ఎన్నో చూసినాడు. దేవుని కార్యాలు చూసినాడు. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను చూసినటువంటి నెబుకద్నెజర్ రాజు మరలా కల్దీయుల దగ్గరికి పోయినాడు. మరలా గారడీ విద్య గల వారి దగ్గరికి పోయినాడు. మరలా శకునగాండ్ర దగ్గరికి పోయినాడు. మరలా జ్యోతిష్కుల దగ్గరికి పోయినాడు. ఇక మనం కూడా అంతే కదా! దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు చేసినా కానీ సమస్య వచ్చేసరికి ఏ హాస్పిటల్‌కో, లేకపోతే ఏ అంత్రాల దగ్గరకో, లేకపోతే ఏ గారడీ విద్య గల మాంత్రికుల దగ్గరకో పరిగెడతా ఉంటాం కొన్ని సార్లు. దయ్యాలు పట్టినాయని కొంతమంది అంటా ఉంటారు. వాళ్ళనే ఫస్ట్ ఏందంటే అంతరాలు ఏపించుకొస్తాం, దయ్యాలు ఏపించుకొస్తాం అని చెప్పి పోతా ఉంటారు. అక్కడ అదంతా శాత కాకపోతే ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు కూడా అదే చేస్తా ఉన్నాడు. వారితో శాతగాక దానియేలుని పిలిపించుకున్నాడు. మనము ఫస్ట్ శతవిధాల మన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత శకునగాండ్ర అంటే ఎవరు? శకునాలు చూసి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునే వాళ్ళు శకునగాండ్రు. పిల్లి ఎదురొచ్చిందనుకో, అబ్బా ఈ శకునం బాలేదంటారు కదా! అలాగా శకునగాండ్రు అంటే కాలాన్ని పరీక్షించి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పేవారే శకునగాండ్రు. ఈ యొక్క సృష్టిలో ఏర్పడే పరిస్థితులను బట్టి, సృష్టిలో ఏర్పడే పరిస్థితులను బట్టి, ఆ నక్షత్రాలను బట్టి, ఆ నక్షత్ర కదలికలను బట్టి వారు ఈ విధంగా భవిష్యత్తులో జరగబోయే కార్యాలను సూచించే వాళ్ళు ఈ యొక్క శకునగాండ్రు. అలాగే గారడీ విద్య గలవారు అంటే ఏంటి? మ్యాజిక్స్ అంటే ఒక మాంత్రిక విద్య కలిగిన వాళ్ళు. అలాగా కల్దీయులు అంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. జ్యోతిష్కులు అంటే కూడా భవిష్యత్తు చేయి చూసి భవిష్యత్తు చెప్తా ఉంటారు కదా! నీ చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్తా ఉంటారు కదా! అలాంటి వారి దగ్గరికి పోయినాడు నెబుకద్నెజర్ రాజు. పోయి వారు ఇంకా వారందరిని చూస్తూ వచ్చాడు. ఎవడైనా చెప్తాడేమో నాకు ఈ యొక్క కల భావాన్నని. అంటే ముందు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన కళ అలా వాళ్ళ చేత కాలే అని తెలుసు కదా! నెబుకద్నెజర్ రాజుకు తెలీదా? ఆల్రెడీ ఒకసారి ఒక కల కన్నాడు. ఆ కల యొక్క భావాన్ని దానియేలు దగ్గరికి పోతే, దేవుని సేవకుడైన దానియేలు దగ్గరికి వెళ్తే ఆ కల యొక్క భావం తెలిసింది కదా! అలాగే దేవుని సేవకుడైన దానియేలు దగ్గరికి వెళ్ళొచ్చు కదా! దానియేలును పిలిపించుకొని అడగొచ్చు కదా! అడగాలే. ఫస్ట్ మనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనకి చేత కాకపోతే అక్కడ ఎక్కడ ఆ రోగం తెగకపోతే ఎక్కడ హాస్పిటల్‌కి పోయినా ఆ రోగం తెగదు. ఎన్ని మంత్రాలు, ఎన్ని అంత్రాలు ఏపించుకొచ్చుకున్నా ఆ రోగం తెగకపోతే ఆఖరికి దేవుని దగ్గరకొచ్చి దేవుని పాదాలు పట్టుకుంటాం. లేదంటే పాస్టర్ దగ్గరికి పోయి, పాస్టర్ అయ్యా నాకు ప్రార్థన చెయ్యి అంటాం. అవునా? అలాగ అయిపోయింది నెబుకద్నెజర్ జీవితం కూడా. ఫస్ట్ వాళ్ళందరూ ఆయన చేతనైన ప్రయత్నాలన్నీ చేసినాడు. ఇక వాళ్ళ చేత కాలే. ఏం చెప్తూ ఉన్నాడు? నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలపలేకపోయిరి. కడపట బెల్తెషాజరును నా దేవత పేరు బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటకు వచ్చెను. కడపట లాస్ట్ ఇంక చివరికి ఇంక దేవుడే గత అన్నట్టు దేవుని దగ్గర పోయి పడతా ఉంటాం కదా! రోగాలు బాగా కాకపోయినా, సమస్యలు తీరకపోయినా, వివాహాలు కాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తాం. ఫస్ట్ వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా దానికి మనకు సహాయం చేస్తాడు కదా! దానికి తగిన సహాయాన్ని దేవుడు మనకు అందిస్తాడనే ఆ గ్రహింపు ఉన్నా కూడా మనము దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడం ఫస్ట్. మనం చేసే ప్రయత్నాలని చేసిన తర్వాత మనకు చేత కాని టైంలో దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడతాం. కడపట
దానియేలు దగ్గరకు వచ్చినాడు ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు. ఏం చెప్తా ఉన్నాడు దానియేలుని పిలుచుకొని, నిన్ను నేను వీళ్ళందరిని పిలిచినాను, శకునగాండ్రను, కల్దీయులను, గారడి విద్య గలవారిని, జ్యోతిష్కులను వీళ్ళందరినీ పిలుచుకున్నాను దానియేలు. వీళ్ళంగా శాతకాలే ఆఖరికి నువ్వే నీ దగ్గర పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది నీ యందు, నిన్ను ఏ కళ కానీ కలత పెట్టదు. కాబట్టి నువ్వే ఇంకా దీని భావం చెప్పాలా, నేను కళ చెప్తాను దాని భావం చెప్పని చెప్పి దానియేలును ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు అడుక్కుంటా ఉన్నాడు. దానియేలుకు ఆ యొక్క కళ చెప్పినప్పుడు దానియేలు కలవరపన్నాడు. దానియేలుకు అర్థమైపోయింది. దానియేలు ఏమన్నాడంటే, రాజా నీకు ఇది కలగకోకుండా నీ విరోధులకు ఈ యొక్క కళ యొక్క అర్థం కలగాలని నేను కోరుకుంటున్నానని చెప్పాడు. అంటే దానియేలు చూడండి, ఇతరుల క్షేమాన్ని కోరుకునే విషయంలో ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు. ఆల్రెడీ దానియేలు ఆ రాజు కింద బందీ అయి ఉన్నాడు. ఏమనుకోవాలా, అబ్బా బాగా అయిందిలే వీనికి, ఇట్లా అయిపోతే మేము పారిపోవచ్చు, మా దేశానికి మేము పోవచ్చు అనుకోవాలి కదా. అనుకున్నాడా? తనను తీసుకొచ్చి బంధించిన శత్రువు అయినప్పటికీ బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడండి. ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మనకు కీడు చేసిన వారి క్షేమాన్ని మనం కోరుకుంటామా? కానీ దానియేలు తనను చెరలో వేసిన రాజు యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. రాజు ఈ కళ యొక్క భావం నీకు కలకోకుండాను గాక, నీ విరోధులకు ఈ కళ యొక్క భావం కలుగును గాక అని అంటూ ఉన్నాడు. అంటే తనను చెరలో బంధించినప్పటికీ రాజు క్షేమం కోరుకుంటూ ఉన్నాడంటే నేను అలాగా మన శత్రువుల యొక్క క్షేమాన్ని కోరుకుంటామా? మనల్ని బాధ పెట్టిన వారి క్షేమాన్ని కోరుకుంటామా? మన కుటుంబాన్ని పాడు చేసిన వారి క్షేమాన్ని మనం కోరుకుంటామా? ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు మరి తన యొక్క ప్రజలను, యెరూషలేములో ఉన్న తన ప్రజలను, తన కుటుంబాన్ని నాశనం చేసి కదా వీరిని బందీగా కొని తెచ్చింది. అలాంటి వాడు నాశనం అయిపోతూ ఉన్నాడంటే సంతోషించాలా, బాధపడతారా? మనమైతే ఖచ్చితంగా సంతోషిస్తాం కదా. కానీ తన శత్రువు అయినప్పటికీ దానియేలు తన శత్రు క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడండి. నేను మన శత్రువుల క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని హృదయం ఏంటి? దేవుని హృదయాన్ని కలిగి ఉన్నాడండి. శత్రువునైనా ప్రేమించే ఆ ప్రేమను దానియేలు తన హృదయంలో కలిగి ఉన్నాడు. దేవునికి బహుప్రియుడుగా పిలువబడుతూ వచ్చాడు దానియేలు. అందుకే దానియేలు దేవునికి బహుప్రియుడుగా పిలువబడుతూ వచ్చాడు. నా జీవితంలో శత్రువుల క్షేమం కోరుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఇతరుల క్షేమం కోరుకునే వారంగా ఉంటూ ఉన్నామా? లేకపోతే ఇతరుల కీడును కోరుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇతరుల కీడును కోరుకుంటే మనకు కూడా ఖచ్చితంగా కీడే మన వెంట వస్తుంది. దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషించేవాడు కాదు. ఇతరుల క్షేమాన్ని మనం కోరుకుంటే దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. ఇతరుల కీడును కోరుకుంటే దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆ యొక్క సిలువ వేసిన వారందరినీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని చెప్పి వారిని క్షమించే ఆ మనసు, ఆ హృదయం, ఆ ప్రేమ ఎలా కలిగి ఉన్నాడో దానియేలు కూడా తనను హింసించిన, తన కుటుంబాన్ని నాశనం చేసిన, తనను చెరలో బంధించిన రాజు యొక్క క్షేమాన్ని కోరుకుంటూ వచ్చాడు దానియేలు. నిజంగా నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. తర్వాత దానియేలు రాజు యొక్క క్షేమాన్ని కోరుకొని ఇది నీ శత్రువులకు కలుగును గాక అన్నాడు కదా. అటు తర్వాత మరి దానియేలు ఆ కళ యొక్క భావాన్ని చెబుతూ, రాజా ఆ యొక్క ఎత్తైన చెట్టు నువ్వే, నీ నీడ కిందనే ఈ భూలోకంలో ఉన్న జంతువులే కానీ, పక్షులే కానీ, మనుషులే కానీ నీ ద్వారా పోషించబడుతూ ఉన్నాయి, నీ ద్వారా పరిపాలించబడుతూ ఉన్నాయి, నీ ద్వారానే ఆదరించబడుతూ ఉన్నాయి. నువ్వే వారికి ఒక నాయకుడిగా, ఒక నీడగా ఉన్నావు అని చెప్పి చెబుతూ వచ్చాడు. అలాగే అటు తర్వాత మరి దానియేలు, ఆ రాజా పరలోకం నుండి ఒక దూత రాగా నీవు వింటివి కదా, ఆ యొక్క దూత ఆ చెట్టును నరికివేయమని చెప్పాడు కదా. ఆ చెట్టు నరికేసి ఆ యొక్క పక్షులు, ఆ జంతువులన్నీ పారద్రోలబడుతూ వచ్చాయి కదా.
రాజా నీ యొక్క రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. కానీ ఆ మొద్దు ఆ యొక్క భూమిలోనే ఉంచబడుతూ వచ్చింది కదా! అంటే నీ రాజ్యము నీకు తిరిగి మరలా అప్పగించబడుతుంది. కానీ 7 సంవత్సరాలు నీవు జంతువులలో అడవిలో మరి జంతువులతో పాటు నీవు తిరుగుతావు రాజా అని చెప్పి మరి రాజుకు ఆ కళ యొక్క భావం చెప్పడం జరుగుతూ వచ్చింది. ఆ కళ యొక్క భావం చెప్పిన తర్వాత నెబుకద్నెజరుతో దానియేలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దానియేలు నెబుకద్నెజరు క్షేమాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాడు చూడండి. ఏమని చెప్తా ఉన్నాడు? 27వ వచనంలో, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అగును గాక. ఇది నా ఆలోచన రాజా, ఇది నీకు అంగీకారం కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తర్వాత ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపించిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో, నువ్వు ఎవరినైతే ఇబ్బంది పెట్టావో వాళ్ళందరి ఎడల కరుణ చూపించి అలాగే నీతి న్యాయాలు అనుసరించి నడుచుకుంటే రాజా ఇప్పుడు నీకున్న మరి క్షేమము ఇక మీదట కూడా నీకు క్షేమం ఉంటుంది. కాబట్టి దయచేసి రాజా అలాగుండు, అంటే నీతి న్యాయాలను అనుసరించి రాజ్యంలో నడుచుకో, తర్వాత ఎవరినైతే బాధ పెట్టావో వాళ్ళ పట్ల కరుణ చూపించి ప్రేమించు వారిని అని చెప్పి రాజుకు ఒక మంచి ఆలోచన చెప్తూ వచ్చాడు. అటు తర్వాత రాజు 1 సంవత్సరం వరకు దానియేలు చెప్పిందంతా ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు పాటిస్తూ వచ్చాడు. అంటే తన రాజ్యంలో నీతి న్యాయాలను అనుసరించి పరిపాలన చేస్తూ వచ్చాడు. అలాగే తను ఎవరినైతే ద్వేషిస్తూ వచ్చాడో వారందరినీ మరి ప్రేమిస్తూ వచ్చాడు. కృప చూపించి కటాక్షం చూపిస్తూ వచ్చాడు. అయితే చివరికి మరి 29వ వచనంలో 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోను నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కదా అని తనలో తాను అనుకొనెను. ఏమంటున్నాడు రాజు? తన హృదయంలో ఏమనుకుంటా ఉన్నాడు అని అంటే, 12 నెలలు గడిచిపోయినాయి. అంటే దేవుడు చెప్పినది ఖచ్చితంగా నెరవేరుతుంది కదా. దానియేలు రాజు క్షేమం కోరి ఒక సజెషన్ ఇస్తూ వచ్చాడు. దానియేలు చెప్పిన ఆ ఆలోచన రాజు ఎక్కువ కాలము ఆచరించలేకపోయాడు. మంచి ఆలోచన మనం ఎక్కువ కాలం పాటించలేం కదా, చెడే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది కదా. అయితే ఈ యొక్క నెబుకద్నెజర్ ఏం చేస్తూ వచ్చాడంటే 12 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా రాజనగర వీధుల్లో తిరుక్కుంటూ ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో నేను ఇంత బాగా కట్టించాను కదా అని అనుకుంటూ ఉన్నాడు. ఏమనుకుంటూ ఉన్నాడు చూడండి. ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై, నా బలాధికారాన్ని నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించితిని కదా అని తనలో తాను, ఈ రాజధాని పట్టణము నా బలాన్ని, నా అధికారాన్ని, నా ప్రభావాన్ని చూపిస్తుంది కదా అని తనలో తాను అనుకొని మురిసిపోతా ఉన్నాడు, గర్విస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అలాగా గర్వించాడో ఆ మాట తన నోట ఉండంగానే దేవుని వాక్కు వినపడిందంట. గర్విస్తే దేవునికి ఎంత కోపమో తెలుసు కదా మనకు. లూసిఫర్ విషయంలో సాతానైన ఆది అపద్ధికుడైన లూసిఫర్ విషయంలో దేవుడు తను గర్వించిన దానిని బట్టి, లూసిఫర్ గర్వించిన దానిని బట్టి దేవుడు వానిని ఏ విధంగా త్రోసివేశాడో మనం చూస్తూ వచ్చాం కదా, మనకందరికీ తెలుసు కదా. అలాగే నెబుకద్నెజర్ రాజు కూడా తన హృదయంలో గర్వించి దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోయి, దేవుడు తన విషయంలో చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయి, దేవుడు తనకు సహాయం చేసిన దానిని మరిచిపోయి, ఇది నా ఘనత, ఇది నా అధికారము, ఇది నా ఆధిక్యత అని ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు తనను తాను గర్వించుకుంటూ వచ్చాడో ఒక స్వరం తనకు వినబడుతూ వచ్చింది. ఏమని వినబడింది ఆ స్వరము అనంటే, రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక
శబ్దము వచ్చెను. ఏదనగా రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి ఏమంటా ఉన్నాడు? నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేస్తా, మనుషులే నిన్ను తరుముతారని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నాడు? సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి, దేవునిదే అధికారం, దేవునిదే మాత్రమే అధికారం, నీది కాదు, ఈ లోకంలో ఉన్న ఏ మానవుని కాదు అధికారం, దేవునిది మాత్రమే దేవునిది మాత్రమే అధికారము ఈ భూప్రపంచం పైన అని చెబుతా ఉన్నాడు. అంటే భూప్రపంచం పైన ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు గర్వించింది ఏంటంటే, ఈ భూప్రపంచం పైన ఇక నాకంటే బలమైనోడు ఎవడు లేడు, నాకంటే శక్తి కలిగిన వాడు ఎవడు లేడు అనే ఆ గర్వంలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని నిశ్చయించెను. 7 సంవత్సరాలు నిన్ను మనుషులందరూ తరిమేస్తారు. నువ్వు తెలుసుకునేంత వరకు దేవుడు ఆయనే అధికారి, ఈ యొక్క సర్వ భూ ప్రపంచానికి ఆయనే అధికారి, ఆయన తప్ప ఇంకెవరూ అధికారులు లేరు అని తెలుసుకునేంత వరకు కూడా ఈ యొక్క రాజ్యంలో నుండి నువ్వు తోలివేయబడతావని చెప్పబడుతుంది ఆ యొక్క స్వరం ద్వారా నెబుకద్నెజర్కి. తర్వాత ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజర్కు సంభవించిన మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేచెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. ఆ క్షణంలోనే అతను తోలివేయబడుతూ వచ్చాడు, పశువు వలె గడ్డి మేస్తూ వచ్చాడంట. తర్వాత అతని శరీరం అంతా మంచుతో తడుస్తూ ఉందంట. ఒక రాజు అండి, ప్రపంచాన్ని పరిపాలించిన రాజు, ప్రపంచమంతా తన ఆధీనంలో ఉంచుకున్న రాజు, తనను తాను గర్వించుకున్న దాన్ని బట్టి, తనను తాను హెచ్చించుకున్న దాన్ని బట్టి దేవుడు ఆ రాజును మరి ఏ విధంగా అడవి పాలు చేస్తూ వచ్చాడో చూడండి. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మన జీవితంలో మనం కూడా ఏమనుకుంటామంటే, కొన్నిసార్లు దేవుడు మనకు మంచి తలాంతులు ఇస్తూ ఉంటాడు, దేవుడు మనకు మంచి అధికారాన్ని ఇస్తూ ఉంటాడు, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, దేవుడు మనకు మంచి వాక్చాతుర్యం ఇస్తూ ఉంటాడు, దేవుడు మనకు స్వస్థపరిచే వరాన్ని ఇస్తూ ఉంటాడు, దేవుడు మనకు ప్రవచించే వరాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ వాటన్నింటిని బట్టి మనము కొన్నిసార్లు గర్వించే వారంగా ఉంటూ ఉన్నాం. గర్విస్తే వారి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, నా జీవితం ఎలా ఉంది? దేవుడిచ్చిన తలాంతులను బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీవు గర్వించుకుంటూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి, తను తాను గర్వించుకున్న నెబుకద్నెజర్ రాజు యొక్క జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకో. నిన్ను నీవు పరీక్షించుకో. ఈ క్షణం, ఈ సమయంలో నిన్ను నీవు పరీక్షించుకొని సరి చేసుకుంటేనే నా ప్రియమైన సహోదరి సహోదరులారా. లేదంటే నెబుకద్నెజర్ రాజు అడవిలో ఎలాగో పశువు వలె గడ్డి తింటూ వచ్చాడో, ఎలాగా పశువుల వలె మంచుకు తడుస్తూ వచ్చాడో, ఎలాగా మరి ఆ అడవిలో ఒక మరి అనాథగా చేయబడుతూ వచ్చాడో, అలాగా మన జీవితం కూడా మనల్ని మనం గర్వించుకుంటే అలాగా మన జీవితం కూడా చేయబడుతుంది. దేవుడు మరి ఇచ్చినవాడు తీసివేయడా? నెబుకద్నెజర్కు దేవుడే అన్ని అధికారాలు ఇస్తూ వచ్చాడు కదా. దేవుడు నెబుకద్నెజర్కి ఇచ్చిన అధికారాలన్నింటిని బట్టి నెబుకద్నెజరు ఎలాగ గర్వించి నాశనం అవుతూ వచ్చాడో, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి మనం కూడా గర్వించి నాశనం కాకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి, దానియేలు కూడా అదే చెప్పాడు. నీవు
మరి నీతిగా, యథార్థంగా రాజ్య పరిపాలన చేయి. ఎవరినైతే హింసిస్తూ వచ్చావో, ఎవరినైతే దుఃఖపెడుతూ వచ్చావో, ఎవరినైతే బాధ పెడుతూ వచ్చావో, వారి పట్ల కరుణ చూపించు, ప్రేమ చూపించి, వారి పట్ల నడుచుకుంటే నీ క్షేమము ఇలాగే ఇంకెప్పుడూ ఉంటుందని చెప్పాడు. మన క్షేమము, మన యొక్క జీవితం క్షేమంగా ఉండాలన్నా, మన యొక్క జీవితము మనకు దేవుడిచ్చిన ఆ యొక్క తలాంతులు, మనకు దేవుడిచ్చిన అధికారం, మనకు దేవుడిచ్చిన ఆ యొక్క బహుమానం క్షేమంగా ఉండాలన్నా, మనము నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోవాలి. గర్వించిన వాడమైతే వాటన్నింటిని మనం కోల్పోయే వారంగా ఉంటూ ఉన్నాం. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఈ పని మొదటే చేస్తే అయిపోద్దిగా. దేవునికి స్తోత్రం చేసి బుద్ధి తెచ్చుకున్నాడు మనోడు. బుద్ధి కలవాడనై మరలా నేను మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టెత్తి సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకున్నవి. ఇప్పుడు చెప్తా ఉన్నాడు బుద్ధి తెచ్చుకున్నాక. అదే మనం మొదట్లోనే దేవుడు మనకిచ్చిన సంపదను, దేవుడు మనకిచ్చిన ఆ అధికారాన్ని, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, దేవుడు మనకిచ్చిన ధనాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి గర్వించుకోకుండా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే, హృదయంలో గర్వించుకోకుండా తగ్గించుకొని జీవిస్తే దేవుని పట్ల మన యొక్క దీవెనను దేవుడు తీసివేయడు కదా. మన క్షేమాన్ని దేవుడు దూరం చేయడు కదా. ఒక్కసారి ఆలోచించండి. నెబుకద్నెజరు తన క్షేమాన్ని దూరం చేసుకున్నాడు. నెబుకద్నెజరు అడవుల పాలవుతూ వచ్చాడు. ఆ పశువు వలె గడ్డిని మేసిన తర్వాత బుద్ధి తెచ్చుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనం కూడా బుద్ధి తెచ్చుకొని దేవుని స్తుతించే వారంగా ఉంటూ ఉన్నామా? లేకపోతే దేవుడు మనకిచ్చిన దానిని బట్టి దేవుని స్తుతించే వారంగా ఉంటూ ఉన్నామా? గర్వించక దేవుని పాదాలు పట్టుకునే వారంగా ఉంటూ ఉన్నామా? గర్వించి బుద్ధి తెచ్చుకున్న తర్వాత దేవుని పాదాలు పట్టుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధులకు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. దేవుడు ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు మరి తనను తాను తగ్గించుకొని, తన గర్వాన్ని విడిచి దేవుని పాదాలు పట్టుకొని దేవుని స్తుతిస్తూ వచ్చాడో, ఆకాశం వైపెత్తి తనను తాను తగ్గించుకొని ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడో, అప్పుడు తిరిగి తనకు అధికమైన ఘనతను దేవుడు ప్రసాదిస్తూ వచ్చాడు. తన యొక్క ప్రజలందరూ తన దగ్గరకు వచ్చారు. తన అధిపతులు, ప్రధానులు అందరూ తన కిందికి వచ్చి ఆలోచన చేస్తూ వచ్చారు. తన రాజ్యం అంతా తన చేతిలోకి వచ్చేసింది. ఇంకా ఎక్కువ ఘనతను దేవుడు నెబుకద్నెజర్ రాజుకి ఇస్తూ వచ్చాడు. అయితే చివరిగా నెబుకద్నెజర్ రాజు మాట్లాడుతున్న మాటలు మనం వింటే ఆశ్చర్యపోతామండి. యూదుడు కాదు ఇతడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలిసిన వాడు కాదు. యెహోవా దేవుని గురించి తెలిసిన వాడు కాదు. ఒక అన్య సామ్రాజ్యంలో పరిపాలన చేసిన రాజు, రాజు దేవుని గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇలాగు నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు, ఆయన మార్గాలు తర్వాత సత్యము న్యాయములై ఉన్నాయని చెప్పి నేను తెలుసుకున్నానని చెప్తా ఉన్నాడు. గర్వంతో నటించు వారిని ఆయన అనుప శక్తి గలవాడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచుచు ఘనపడుచున్నాను. గర్వంతో నడుచుకునే వారిని ఆయన అణిచేస్తాడని మరి నేను ఆయనను స్తుతిస్తూ ఉన్నాను, ఆయనను ఘనపరుస్తూ ఉన్నానని చెప్పి నెబుకద్నెజరు యొక్క జీవితము దేవుణ్ణి స్తుతిస్తూ,
దేవుణ్ణి ఘనపరుస్తూ ముగించబడింది దేవుని యొక్క వాక్యంలో. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా నెబుకద్నెజర్ రాజు జీవితంలో. దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు చివరికి. దేవుణ్ణి ఘనపరుస్తూనే ఆయన యొక్క జీవితాన్ని ముగిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నెబుకద్నెజరు యొక్క జీవితాన్ని. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలేంటంటే, ఈ భూమిపైన మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి దేవుడే అధికారి. ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క 4వ అధ్యాయం తెలియజేస్తా ఉంది. ఆయన ఎవ్వరికైనా రాజ్యాన్ని ఇస్తాడు. అది మరి ఆయనకు దీనులై ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి తన రాజ్యాన్ని అప్పగించడానికి ఆయనకు సామర్థ్యం ఉంది. ఆయన ఏం చేసినా, ఎవరికి రాజ్యాన్ని అప్పగించినా ఆయనను చేయి పట్టుకొని గాని మనం అడగలేమని చెప్పి ప్రపంచ అధికారైన నెబుకద్నెజరే చెబుతా ఉన్నాడండి. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం గర్వించి కీడు కొని తెచ్చుకుంటూ ఉన్నామా నెబుకద్నెజర్ వలె? దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి స్తుతించి ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. నెబుకద్నెజరు దేవుడు తనకిచ్చిన దానిని బట్టి గర్వించి కీడు తెచ్చుకున్నాడు. కానీ మన జీవితంలో మనము నెబుకద్నెజర్ వలె కాకోకుండా దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ధనాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి గర్వించుకోకుండా దేవుణ్ణి స్తుతిస్తూ అందులో మన యొక్క జీవితము క్షేమంగా ఉండేటట్లు చేసుకునే వారంగా మన యొక్క జీవితంలో మనం ఉండాలని చెప్పి, క్షేమంగా మన యొక్క జీవితం కొనసాగేదిగా మనం చేసుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎప్పుడైతే గర్విస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితంలో మరి శ్రమలను అనుమతించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనకు బుద్ధి నేర్పించడానికి దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని శ్రమలకు అప్పగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి మరి నెబుకద్నెజర్ వలె మనకిచ్చిన దానిని బట్టి, దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం గర్వించుకోకుండా మన యొక్క జీవితంలో దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించి ఇంకా ఎక్కువ ఘనతను దేవుని చేత పొందుకునే వారంగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి వారుగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును సజీవుడును సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను నాయన. ఇదిగో ఈ సమయంలో మరి నా తండ్రి అయా మీరు మాకిచ్చిన దానిని బట్టి, మీరు మాకిచ్చిన మరి తలాంతులను బట్టి, మీరు మాకిచ్చిన అధికారాన్ని బట్టి, మీరు మాకిచ్చిన దానాన్ని బట్టి, మీరు మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మా యొక్క జీవితాల్లో ఇంకా ఎక్కువ మేలును, క్షేమాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాల్లోనైనా మీరు వారికిచ్చిన మరి తలాంతులను బట్టి, వారికిచ్చిన అధికారాన్ని బట్టి, వారికిచ్చిన క్షేమాన్ని బట్టి, వారికిచ్చిన మరి ఉద్యోగాన్ని బట్టి, వారికిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వారు గర్వించుకోకుండా అయా నా తండ్రి ఈ క్షణం వారి యొక్క జీవితంలో నీకు సాగిలపడి నిన్ను ఆరాధించి ఇంకా ఎక్కువ క్షేమాన్ని పొందుకునే వారిగా వారి జీవితాలను మీరు సిద్ధపరచండి నాయన. నీవే నీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే ఈ యొక్క మాటలు విని అయా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నారో వారందరి హృదయాల్లో నైనా నా తండ్రి నీ యొక్క ప్రేమను, నీ యొక్క కృపను వారి పట్ల చూపించండి. అయా వారి యొక్క జీవితాన్ని ఇంకా అంతలంతలుగా మరి నా తండ్రి ఫలింపులోనికి తీసుకురండి. కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైండును కాక. ఆమేన్.